అందరికీ నమస్కారం. చందమామ కథల్లోని 'సింద్బాద్ అద్భుత యాత్రలు' అనే సీరియల్ కథ మొదటి భాగం చెప్పుకుందాం. బాగ్దాద్లో ఒక గొప్ప వర్తకుడుండేవాడు. ఆయన వద్ద అపారమైన ధనము, ఇతర సంపద ఉండేది. ఆయన గొప్ప దాత. పేదలకు విరివిగా దాన ధర్మాలు చేశాడు. ఆ వర్తకుడికి సింద్బాద్ అని ఒక కొడుకు ఉండేవాడు. తండ్రి చనిపోయి సింద్బాద్ యుక్త వయస్కుడయ్యేసరికి తండ్రికి గల ఆస్తి అంతా అతనికి సంక్రమించింది. అతను తన ఈడువారిని కొందరిని చేరదీసి వారితో సహా తింటూ తాగుతూ విలాసాలలో మునిగి తేలుతూ డబ్బును మంచినీరులాగా ఖర్చు చేస్తూ మహారాజులాగా కొంతకాలం గడిపాడు. కూర్చుని తింటే కొండలు తరుగుతాయన్నట్టు సింద్బాద్కు ఉన్నదంతా చూస్తుండగానే హరించిపోయింది. అప్పుడతనికి జ్ఞానోదయమైంది. సర్వనాశనం కాకమునిపే అతను తనకు మిగిలినదంతా ధనంగా మార్చుకుని ఆ డబ్బుతో నౌకా వ్యాపారం చెయ్యాలని, దాని వంకతో ప్రపంచం చూడాలని నిశ్చయించుకున్నాడు. అతను తన వద్ద ఉన్న డబ్బుతో సరుకులు కొని బాగ్దాద్ నుంచి బయలుదేరుతున్న వర్తక నౌక ఒక దానిలో ఎక్కాడు. ఆ నౌక నది వెంబడి బస్రా నగరానికి పోతున్నది. అందులో ఇంకా చాలామంది వర్తకులు తమ సరుకులతో ప్రయాణం చేస్తున్నారు. బస్రా నుంచి సముద్రయానం ఆరంభమైంది. సముద్రం మీద అనేక దీవుల వద్ద నౌక నిలిచింది. వర్తకులు తమ సరుకులను అమ్మడము, ఇతర సరుకులకు మారకం చేసుకోవడము చేశారు. తరువాత కొన్ని వారాల పాటు భూమి కనపడకుండానే ప్రయాణం సాగింది. చివరకు నౌకకు ఒక అందమైన ఆకుపచ్చని దీవి కనిపించింది. సారంగు నౌకను ఆ దీవి వద్దకు చేర్చి లంగరు దించాడు. వర్తకులందరూ తాళ్ళు నిచ్చెనల మీద దీవిపైకి దిగారు. వర్తకుల వద్ద ఆహార పదార్థాలు, వంట పాత్రలు ఉన్నాయి. కొందరు నిప్పు చేసి వంటలు ప్రారంభించారు. మరికొందరు సరదాగా షికార్లు కొట్టారు. ఇంకా కొందరు దీవిలో కూర్చుని కబుర్లు చెప్పుతున్నారు. సింద్బాద్ వంట చేసుకున్నాడు. తరువాత షికార్లు చేశాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆ దీవి ఒక్కసారిగా కంపించింది. దానిమీద నిలబడి ఉన్న వారంతా కుప్పకూలిపోయారు. భయాందోళనలు వారిని ముంచెత్తాయి. ఇంతలో నౌకలో నుంచి సారంగు ఆవేశంగా కేక పెట్టాడు. ప్రమాదం, వచ్చేయండి! అది దీవి కాదు, బ్రహ్మాండమైన తిమింగలం. అది మంటల వేడికి కదులుతున్నది. మునిగిపోగలదు, చచ్చిపోతారు, వచ్చేయండి అన్నాడు. ఈ మాటలు వింటూనే వర్తకులు ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి ప్రాణాలు దక్కించుకోగలందుకు నౌకకేసి పరిగెత్తారు. త్వరలోనే నౌక లంగరు ఎత్తి కదిలింది. కొందరు వర్తకులు నౌకను అందుకోగలిగారు గాని మరికొందరు అందుకోలేకపోయారు. వారిలో సింద్బాద్ కూడా ఉన్నాడు. ఇంతలో తిమింగలం మునగనే మునిగింది. నౌకను అందుకోలేకపోయిన వారంతా సింద్బాద్ సహా సముద్రం పాలయ్యారు. మిగిలిన వారి మాట ఏమైనా సింద్బాద్ అదృష్టం బాగుండి అతనికి ఒక కొయ్య తొట్టి చిక్కింది. అందులో ఎవరో వర్తకులు బట్టలు జాడించుకున్నారు. ఆ తొట్టి సహాయంతో సింద్బాద్ సముద్రం మీద తేలి ఉండగలిగాడు. అతను ఎంతో శ్రమపడి బోర్లాపడి తేలుతున్న ఆ తొట్టిపైన ఎక్కి కూర్చుని కాళ్ళతో నీటిని వెనక్కు తోస్తూ నౌకకేసి పోవడానికి ప్రయత్నించాడు. కానీ నౌక తెరచాపలన్నిటినీ ఎత్తి శీఘ్రంగా ప్రయాణిస్తూ కొద్దిసేపట్లోనే కనుమరుగైపోయింది. అంతలోనే చీకటి కూడా ముంచుకొచ్చింది. తాను ఆ సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడతానని సింద్బాద్ అనుకోలేదు. ఆ రాత్రి, మరుసటి రోజంతా అతను అలల తాకిడి అనుభవిస్తూ చివరకు ఒక దీవి మీద వచ్చి పడ్డాడు. తీరం వెంబడి కొండలు నిటారుగా లేచి ఉన్నాయి. అయితే ఆ కొండల పైభాగం నుంచి ఏవో లతలు కిందికి దిగి వచ్చి సముద్రంలోకి కూడా విస్తరించి ఉన్నాయి. సింద్బాద్ తన శరీరంలో ఉన్న కాస్త శక్తిని కూడా గట్టుకుని ఎక్కడ లేని బలము తెచ్చుకొని ఆ లతలను పట్టుకొని ఎగబాకి పైకి చేరుకున్నాడు. పైకి చేరగానే అతనికి తాను పడ్డ బాధ అంతా ఒక్కసారి పైకి వచ్చేసింది. అతని అవయవాలన్నీ హూనమై ఉన్నాయి. చేపలు అతని కాళ్లను ఘోరంగా కొరికేశాయి. బాధతోనూ అపరిమితమైన నీరసంతోనూ అతనికి స్పృహ తప్పిపోయింది. ఒక రోజంతా అతను ఒళ్ళు తెలియకుండా పడి ఉండి మర్నాడు తన ముఖం మీద ఎండ పడేసరికి మేలుకున్నాడు.
లేవబోయి కింద పడి మోకాళ్ళ మీద పాకుతూ అతను ఒక సమతలం చేరుకున్నాడు. అది అతని పాలిటికి స్వర్గం అనిపించింది. అక్కడ మంచి పళ్ళ చెట్లు ఉన్నాయి. మంచినీటి సెలయేళ్ళు కూడా ఉన్నాయి. ఆ పళ్ళు తిని నీరు తాగి ఆకలి దప్పులు తీర్చుకుంటూ ఆ ప్రదేశంలో చాలా రోజులు గడిపి శరీర బాధల నుంచి అతను క్రమంగా కోలుకున్నాడు. 2 చంక కర్రలు తయారు చేసుకుని వాటి సహాయంతో అతను చెట్ల మధ్యగా తిరుగుతూ పళ్ళు తింటూ విధి విలాసాన్ని గురించి ఆశ్చర్యపడుతూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఒకనాడు సింద్బాద్ సముద్ర తీరం వెంబడి నడుస్తుండగా అతనికక్కడ ఒక గుర్రం కనిపించింది. అది మామూలు గుర్రాలలాగా లేదు. సింద్బాద్ దాన్ని చూద్దామని సమీపంగా వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఎక్కడ్నుంచో ఊడిపడి, "ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి ఎలా రాగలిగావు?" అని అడిగాడు. "అయ్యా, నేను సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా మాలో కొందరం సముద్రం పాలయ్యాం. దేవుడి దయ వల్ల నేను ఈ దేశానికి ప్రాణాలతో చేరగలిగాను" అన్నాడు సింద్బాద్. ఆ మనిషి అతని చెయ్యి పట్టుకుని భూగర్భంలోకి తీసుకుపోయాడు. అక్కడ ఒక విశాలమైన చావడి లాంటిది ఉన్నది. ఆ మనిషి సింద్బాద్ను ఒక ఉన్నతాసనంలో కూర్చోబెట్టి అతడికి మంచి భోజనం పెట్టాడు. కడుపు నిండాక సింద్బాద్ తన కథ అంతా చెబుతుంటే ఆ మనిషి ఆశ్చర్యంతో విన్నాడు. తరువాత సింద్బాద్ కోరగా అతను తన కథ కూడా చెప్పాడు. అతనికి భోజనం పెట్టిన మనిషి గుర్రాలను పట్టుకునేవాడు. అలాంటి వాళ్ళు ఆ దీవి అంతటా అక్కడక్కడ ఉన్నారు. వారందరూ మిర్జాన్ మహారాజు నౌకర్లు. ప్రతి అమావాస్య నాడు సముద్రంలో నుంచి వింత గుర్రాలు దీవిపైకి వస్తాయి. వాటిని పట్టుకోవడమే ఈ కాసా వాళ్ళ పని. నన్ను కలుసుకోవడం మంచిదయ్యింది. ఒంటరిగా ఈ దీవి మీద నిష్కారణంగా చచ్చిపోయేవాడివి. నిన్ను మా మహారాజు దగ్గరికి తీసుకుపోతాను అన్నాడు కాసావాడు సింద్బాద్తో. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే మిగిలిన కాసావాళ్ళు కూడా అక్కడికి చేరారు. తరువాత అందరూ మిర్జాస్ మహారాజు భవనానికి బయలుదేరారు. వాళ్ళు సింద్బాద్ను ఒక గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకుపోయారు. ముందుగా కాసావాళ్ళు మిర్జాస్ మహారాజుకు సింద్బాద్ వృత్తాంతం చెప్పాక అతనికి రాజదర్శనం లభించింది. మిర్జా సింద్బాద్కు ఆదరపూర్వకంగా స్వాగతం పలికాడు. అతని నోటనే అతని కథ అంతా ఆశ్చర్యపోతూ విన్నాడు. "నాయనా, నువ్వు ఇన్ని గండాలు గడిచి బతికావంటే నీ ఆయువు గట్టిది" అని ఆ మహారాజు సింద్బాద్ను తన ఆప్తవర్గంలో చేర్చుకుని అతనికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. రేవులు తనిఖీ చేయడము, నౌక వ్యాపార వ్యవహారాలు చూడడము అతని పని. ఇది చాలా తేలిక పని. సింద్బాద్కు బోలెడంత విశ్రాంతి ఉండేది. అందుచేత అతను రోజు రాజును కలుసుకుని మాట్లాడుతూ ఉండేవాడు. రాను రాను మహారాజుకు అతనిపై గొప్ప అభిప్రాయం ఏర్పడింది. సింద్బాద్ ఆయనకు అత్యంత సన్నిహితుడయ్యాడు. సింద్బాద్కు ఏ కోరిక లేదు గాని తన దేశానికి దూరమైన బాధ అతన్ని వదలలేదు. అస్తమానము అతను తన దేశం గురించి ఆలోచించేవాడు. ఎలాగైనా అక్కడికి తిరిగి వెళతానన్న ఆశ అతనిలో చావలేదు. రేవులోకి దేశాంతరాల నౌకలు వచ్చినప్పుడల్లా అతను నావికులను బాగ్దాద్ నగరం ఏ దిక్కుగా ఉంటుంది అని అడిగేవాడు. కాని వారిలో ఒక్కడైనా బాగ్దాద్ నగరం పేరు విన్నవాడు లేకపోయాడు. స్వదేశానికి తిరిగి వెళ్ళాలన్న ఆరాటము, పోలేనేమోనన్న భయము అతడిలో క్రమంగా పెరగసాగింది. ఒకనాడు సింద్బాద్ రేవులో నిలబడి నౌకల కోసం నిరీక్షిస్తూ ఉండగా ఒక పెద్ద నౌక వచ్చి రేవులో లంగరు దించింది. నౌక వాళ్ళు కిందికి జార్చిన తాటి నిచ్చెన ఎక్కి సింద్బాద్ నౌకలోకి వెళ్ళాడు. సారంగు సహాయంతో అతను నౌకలోని సరుకులు తనిఖీ చేయడము ప్రారంభించాడు. నావికులు సరుకులు తెచ్చి చూపుతుంటే అతను జాబితా రాసుకున్నాడు. జాబితా పూర్తి అయ్యాక సింద్బాద్ సారంగుతో, "సరుకులన్నీ అయిపోయాయా? ఇంకేమీ లేవా?" అన్నాడు. "ఉన్నది బాబు, అయితే అది విక్రయ సామాగ్రి కాదు. అందుచేత దాన్ని నౌక అడుగున పెట్టి ఉంచాను. ఆ సరుకు గల మనిషి సముద్ర మధ్యన మునిగిపోయాడు. అందుచేత వీలు చిక్కినప్పుడు దాన్ని అతని బంధువులకు చేర్చాలి. వాళ్ళది బాగ్దాద్ నగరం" అన్నాడు సారంగు. సింద్బాద్ గుండె అమిత వేగంగా కొట్టుకోసాగింది. "అయ్యా, ఆ మునిగిపోయిన మనిషి పేరేమిటి?" అని అతను సారంగును అడిగాడు.
సింధుబాద్ అని సమాధానం చెప్పాడు సారంగు. సింధుబాద్ ఇప్పుడు సారంగును మరింత పరిశీలనగా చూసి గుర్తించాడు. తమను సముద్రంలో వదిలేసి నౌకను నడుపుకుంటూ వెళ్ళిపోయినది ఈ సారంగే. నేనే సింధుబాద్ను అని సింధుబాద్ పెద్ద కేక పెట్టాడు. ఆ తరువాత అతను సారంగుకు తాను పడ్డ కష్టాలన్నీ చెప్పాడు. కానీ సారంగు ఆ మాటలు నమ్మక, ఎంత మోసం, ఎంత మోసం! మా కళ్ళ ఎదుట సింధుబాద్ సముద్రంలో మునిగాడు కదా, అతనే నువ్వని అబద్ధాలాడడానికి నీకు సిగ్గులేదు అన్నాడు. నేనే సింధుబాద్ను, అబద్ధం ఆడవలసిన అవసరం నాకేమీ లేదు అంటూ సింధుబాద్ తిమింగలాన్ని దీవి అనుకుని దానిపైన దిగకముందు జరిగిన విషయాలన్నీ చెప్పాడు. అతని మాటలను సారంగు నమ్మక తప్పలేదు. అతను నౌకలో ఉన్న ఇతర వర్తకులనందరినీ పిలిచి వారికి సింధుబాద్ను పరిచయం చేశాడు. సింధుబాద్ వారికందరికీ తన వింత కథను చెప్పాడు. వారంతా చావు నుంచి తప్పించుకున్నందుకు అతన్ని అభినందించారు. సింధుబాద్ సరుకంతా భద్రంగానే ఉన్నది. సారంగు దాన్ని సింధుబాద్ పరం చేశాడు. తన సామానులో అమూల్యమైన వాటిని మిర్జాజ్ మహారాజుకు కానుక ఇవ్వడానికి ఉంచి మిగిలినదంతా బజారుకు తీసుకుపోయి అమ్మేసి సింధుబాద్ తన పెట్టుబడి మీద మరింత లాభం చేసుకున్నాడు. సింధుబాద్ సంగతి తెలియగానే మిర్జాజ్ చాలా సంతోషించాడు. ఆయన తాను స్వీకరించిన కానుకల కన్నా అనేక రెట్లు విలువగల బహుమానాలను సింధుబాద్కు ఎదురిచ్చాడు. వాటిని కూడా అమ్మేసి సొమ్ము చేసుకుని ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకుని చివరిసారి రాజదర్శనం చేసుకుని ఆయన చూపిన దయకు కృతజ్ఞత తెలుపుకొని సింధుబాద్ నౌకలో ప్రయాణమయ్యాడు. సింధుబాద్ వెళ్ళిపోయేటప్పుడు మిర్జాస్ రాజు తన దేశంలో పుష్కలంగా దొరికే అత్తర్లు, మంచి గంధము, హారతి కర్పూరము, సాంబ్రాణి మొదలైనవి అతనికి కానుకగా ఇచ్చాడు. వాటితో సహా సింధుబాద్ నౌకలో ఎక్కి అనేక రోజులు ప్రయాణం చేసి బస్రా నగరం మీదుగా బాగ్దాద్ చేరుకున్నాడు. దైవకృప వల్ల అతని బంధువులందరూ క్షేమంగా ఉన్నారు. అతను తాను సంపాదించుకు వచ్చిన ధనంతో అనేక భవంతులను, తోటలను, ఇతర ఆస్తిని, బానిసలను, దాసదాసీ జనాన్ని కొనుక్కుని తన తండ్రి పోయేనాడుండిన దానికన్నా హెచ్చు ఆస్తిని సంపాదించుకున్నాడు. అతను సమస్త భోగాలు అనుభవిస్తూ తన తొలి ప్రయాణంలో కలిగిన బాధలన్నిటినీ త్వరలోనే మర్చిపోగలిగాడు. సింధుబాద్ అద్భుత యాత్రలు అనే సీరియల్ కథ 2వ భాగం రేపు చెప్పుకుందాము. ధన్యవాదాలు.